ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం గర్భిణీలకు బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏదో తెలుసుకోబోతున్నాం. ఒకటి గమనించాలి, గర్భిణీలు అయితే తల్లులు మనందరం ఒకరి కోసం తింటే సరిపోతుంది. గర్భిణీలు అంటే ఇద్దరి కోసం తినాలి. వాళ్ళకి ఎక్కువ పోషక పదార్థాలు, ఎక్కువ శక్తి కావాల్సి ఉంటుంది. అందుకని మనం తినే ఆహారాలు కడుపుకి పట్టినంత తినగలుగుతాం తప్ప ఇక కడుపు పట్టనప్పుడు ఎవరం తినలేం. ఇప్పుడు గర్భిణీకి కడుపు ఏమన్నా డబల్ అవుతుందా? ప్రెగ్నెంట్ రాకముందు కడుపు ఎంత ఉందో ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా కడుపు అంతే. కానీ ఇక్కడ ఇద్దరి కోసం తినాలి ఒక కడుపులో. మరి ఎట్లా? అదే కడుపులో డబల్ ఎనర్జీనిచ్చే ఆహారాలు తినాలి. అంటే తక్కువ తిన్నా ఎక్కువ శక్తిని, ఎక్కువ పోషక విలువల్ని కలిగిన ఆహారం తింటే అదే కడుపులో పట్టేస్తాయి. అలా తినాలన్నమాట. అదే మేక గర్భవతి అయింది, పాపం గర్భవతి కాని మేక ఆకులే, బాలింత మేక ఆకులే, దానికి ఇంకోటి తెలియదు, జ్ఞానం లేదు కాబట్టి అది తప్ప ఇంకోటి దొరకదు, అదే తింటుంది పాపం అది. కానీ మనకైతే తెలివితేటలున్నాయి, మేధాశక్తి ఉంది. ఇంత తిన్నా అన్ని పోషక పదార్థాలు అందేటట్టు చేయొచ్చు. కానీ ఇంత తిని అసలు ఏ పోషక పదార్థాలు లేని తినొచ్చు. ఇది మనకి తెలివితేటలు ఉన్నందువల్ల అన్నీ అందుబాటులో ఉంటాయి. విచక్షణతో మన మనసుని మంచి వైపు తీసుకువెళ్ళాలి. మంచి ఆహారం తినడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు గర్భవతికి బలానికి గొట్టం ఒకటి, బి కాంప్లెక్స్ది, పాలల్లో పొడి ఒకటి మాంసకృతులకి, కాల్షియం మాత్ర ఒకటి, ఐరన్ క్యాప్స్యూల్ ఒకటి, ఫోలిక్ యాసిడ్కి ఒకటి, మల్టీ విటమిన్కి ఒకటి, అన్నీ కలిపి ఇక బ్రేక్ఫాస్ట్లోనో లేకపోతే లంచ్లోనో ఆహారంతో పాటు ప్లేట్లు అన్నీ పెడుతున్నారు. ఏ జంతువు గర్భవతి అయినా ఒక్క సప్లిమెంట్ తీసుకోదు, ఆరోగ్యకరమైన సంతానాన్ని కంటాయి. అవన్నీ కూడా తినాల్సిన ఆహారాన్ని బాగా తింటే ఇవన్నీ అందులో రావండి. మనం ఒక్కళ్ళమే తినం కాబట్టి మళ్ళీ తినమని చెప్పుకోవాల్సి వస్తుంది. గర్భవతికి ఉదయం పూట కాఫీ, టీలు, పాలు మానిపించి, నేను పాలు మానమన్నాను అనేసరికి ఇక మైండ్లో బ్లాక్ వస్తుంది మీకు. ఇక ఇది ఏంటి పాలు మానేయమన్నాడు, అందరు పాలు ఎక్కువ తాగమంటారు కదా అనొచ్చు. నేను పాల కంటే 4 రెట్లు ఎక్కువ ఉన్నాయి చెప్తున్నాను, కాస్త ఆలోచించండి. ఉదయం పూట మీరు క్యారెట్ జ్యూస్ తాగండి. క్యారెట్, టమోటా, బీట్రూట్, కీరా దోసకాయ ఇట్లాంటి 4 కలిపి గ్రైండ్ చేసి వడకట్టి పిప్పి తీసేసి ఆ రసానికి ఒక పావు లీటర్ తీసుకుని 4-3 స్పూన్లు తేనె, 5 స్పూన్లు తేనె, అంత నిమ్మరసం కలుపు త్రాగేయండి. దీనికి విటమిన్ సి, విటమిన్ ఏ, ఇక మినరల్స్ చాలా చాలా వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకని రక్తానికి కావలసిన సూక్ష్మ పోషక పదార్థాలన్నీ పాల కంటే ఎక్కువ ఉంటాయి ఇందులో. అందుకని చాలా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది మీకు. ఇది పాలల్లో తక్కువ ఉంటాయి. పాలల్లో ఉన్నవి చంటి బిడ్డకు సరిపోయేంత ఉంటాయి అది, కానీ పెద్దలకు సరిపోయేంత పాలల్లో ఉండవు. ఇంత మనసు పెడితే ఆలోచన చేస్తే తెలుస్తుంది మీకు. చంటి బిడ్డకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్, పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. ఆ దేహానికి పాలల్లోనే సరిపోతాయి. కానీ ఈ దేహానికి ఒక గ్లాసుడు తాగితే తక్కువ వెళతాయి. అందుకని నేను చెప్పినట్టు ఈ జ్యూస్ తాగండి. విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ, కాల్షియం కానీ ఇవన్నీ వీటిలో ఇంకెక్కువ ఉంటాయి దాంతో పోలిస్తే కూడా. అందుకని ఈ జ్యూస్ తాగండి, రెసిస్టెన్స్ చాలా పెరుగుతుంది. ఒక గ్లాస్ జ్యూస్ తాగిన 1 గంట విరామం ఇవ్వండి, ఏదైనా పని చేసుకోండి. తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ ప్రారంభించండి. బ్రేక్ఫాస్ట్లో తెలుసో తెలియకో ఇడ్లీ, ఉప్మా, దోశ, పూరీలు, పెసరట్లు, ఇక ఆవిడ నోటికి వికారాలు, వాంతులుంటే ఇక పుల్ల కారం మసాలాలు వేసినవి అన్నీ తింటుంటారు పాపం. లోపల పుట్టబోయే శిశువుకి మనం ఇలాంటి ఆహారం తిన్నామంటే అది ఏం అందుతున్నాయో ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక జన్మనిస్తున్నాం, కానీ మంచి శిశువుకి, ఆరోగ్యకరమైన శిశువుకి జన్మనివ్వాలంటే వాడి నిర్మాణం లోపల జరుగుతుంటే నిర్మాణానికి కావలసిన ముడి సరుకులు ఇది మంచిదా కాదని ఎవ్వరం ఆలోచించట్లా.
అలవాటైన పూరీ దోశ ఇడ్లీ తినేస్తుంటే ఏం వెళతాయి ఆలోచించండి. ఎన్ని రకాల సమస్యలతో పిల్లలు పుడుతున్నారు ఈరోజు ఆలోచించుకోండి. అందుకని ఇలాంటి ఆహారాలకు స్వస్తి పలికి గర్భిణీలు మళ్ళీ బ్రతికినన్నాళ్ళు తిందిరిగాని పూరీ దోశలు. ఈ నవమాసాలు మీరు ఎంజాయ్ చేయడానికి తినకండి. ఆరోగ్యకరమైన జన్మనివ్వటానికని లక్ష్యం పెట్టుకోండి. మన విత్తనం 100 ఏళ్ల పాటు ఉంటూ ఎన్నో మంచి విత్తనాలను తయారు చేయాలని, ఉన్నన్నాళ్ళు ఆరోగ్యకరంగా ఆనందంగా జీవించాలనే కాంక్షతో మంచి విత్తనాన్ని ఇక్కడ తయారు చేయండి. దానికి మంచి పోషక విలువలు ఉన్నాయి కావాలి. ఏ విధమైన సప్లిమెంట్ అవసరం లేకుండా చక్కటి అల్పాహారం నేను చెప్పేది. ఇప్పుడు పెసలు అన్నీ, బొబ్బర్లు అన్నీ అంటే అలసందలు, శనగలన్నీ, ఈ 3 రకాల గింజలు అన్నీ పెట్టుకోండి. ఒక దోసెడు గింజలు, అరడజను కోడిగుడ్లు తింటే మీకు 40 గ్రాములు మాంసకృతులు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇన్ని గింజలు తిన్నారనుకోండి, మొలకెత్తిన విత్తనాలు, 45 గ్రాములు పైన మాంసకృతులు వస్తాయి. అరడజను కోడిగుడ్లు ఖరీదు ఎంతో చూసుకోండి, 30 రూపాయలు. ఇన్ని మొలకలు పెడితే 7-8 రూపాయలు, 10 రూపాయలు. ఇందులో ఉన్నంత ప్రోటీన్ ఎందులో ఉండదు, ఇందులో ఉన్నన్ని ఇతర పోషక పదార్థాలు గుడ్లో ఉండవు. మళ్ళీ గుడ్లో కొలెస్ట్రాల్ ఉంటుంది, కానీ ఇన్ని విత్తనాల్లో 0 కొలెస్ట్రాల్. అందుకని గర్భిణీకి తక్కువలో ఎక్కువ పోషక పదార్థాలంటే విత్తనాల్లో ఉన్నాయి. అందుకని విత్తనానికి మొక్క ఎట్లా అంకురిస్తున్నదో, మొలుస్తున్నదో, మీ గర్భంలో శిశువు కూడా ఇంత విత్తనానికి మొలిగినట్టుగా ఆ శిశువు కూడా అట్లా మొలకలాగా గ్రోత్ వస్తుంది అన్నమాట. అంటే అంత న్యూట్రిషన్ డివిజన్ అవుతాయి విత్తనాల్లో మొలకలు వచ్చేటప్పుడు. అందుకని మన గర్భంలో మొలక ఈ విత్తనాలు అనుకోండి, అంత హయ్యెస్ట్ న్యూట్రిషన్ విత్తనాల్లో ఉంటాయి. అందుకని మీరు కళ్ళకద్దుకు తినాల్సినంత గొప్ప ఆహారం అమ్మ గర్భవతులు ఈ విత్తనాలు. తక్కువలో ఎక్కువ పోషక పదార్థాలంటే నేచర్లో మొలకలెత్తిన విత్తనాలకు సాటి మరొకటి లేదు ఇక. అందుకని వీటికి అసలు ఆబ్సెంట్ వెయ్యొద్దు. ఈ మొలకలతో పాటు నానపెట్టిన వేరుశెనగ పప్పులు, మీకు ఎక్కువ ఎనర్జీ కావాలి, పోషక విలువలన్నీ మొలకల్లో వస్తాయి, మరి శక్తి ఎక్కువ కావాలి. రాత్రి నీళ్ళల్లో వేస్తే వేరుశెనగ పప్పులు అంటే పల్లీలు, గ్రౌండ్ నట్స్ పొద్దునకే నానతాయి. ఈ మొక్క అక్కర్లా, మొక్క వచ్చేలోపు 3 రోజులు పడుతుంది, వాసన వచ్చేస్తాయి. అందుకని నానపెట్టుకుని తినేయచ్చు. ఒక 2 గుప్పెళ్ళు వేరుశెనగ పప్పులు తీసుకున్నారంటే అరడజను కోడిగుడ్లు తిన్నంత బలం వస్తుంది. 100 గ్రామ్స్ వేరుశెనగ పప్పుల్లో 564 ఎనర్జీ. 100 గ్రామ్స్ కోడిగుడ్లో దగ్గర 150-170 క్యాలరీలు ఉంటుంది అంతే. ఇక్కడ చూస్తే ఎన్ని కోడిగుడ్లు బలమో చూడండి, అన్ని వేరుశెనగ పప్పులు. 100 గ్రామ్స్ పాలల్లో 100 క్యాలరీలు శక్తి ఉంటుంది, కానీ ఇక్కడ 560 శక్తి వచ్చేది చెప్తుంటే ఇంకా పాలు ఎందుకండి? ఆ పాలు గ్లాసుడు తాగినప్పుడు పొట్ట ఎంత నిండుతుందో ఆ ఖాళీని కూడా గింజలతో నింపండి. పాల కంటే 5-6 రెట్లు ఎక్కువ శక్తినిచ్చినట్లు అవుతుంది. ఇది నేను చెప్పేది ఇక్కడ. ఇన్నాళ్ళు అందరూ పాలే తాగారు ఇడ్లీ దోశ తిని, కానీ మీకు మరి సప్లిమెంట్స్ వాడుతున్నారు. ఎందుకంటే మీరు తినే పాలల్లో చాలట్లేదా? మరి అంత మంచి పౌష్టికాహారం తింటున్నారు కదా, ఇంకెందుకంటే మీకు బి కాంప్లెక్స్ కొట్టాలి, కాల్షియం, ఐరన్ సప్లిమెంట్లు? చెప్పండి ఒక్క ముక్క దీనికి సమాధానం. మరింత గుడ్డు పాలు సంపూర్ణ ఆహారం తిన్నా మళ్ళీ ఎందుకు కావాలి మీకు అదనంగా? అందులో లేవు కాబట్టి మీరు ఇటు తీసుకుంటున్నారు. ఇవి తినండి, ఇక సప్లిమెంట్ మానండి. మొలకలు, నానపెట్టిన వేరుశెనగ పప్పులు, ఇది హై ప్రోటీన్, 24-25 గ్రాముల మాంసకృతులు ఉంటాయి వేరుశెనగ పప్పుల్లో. వీటితో పాటు అంత కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుముకుని ఒక పావు చెక్క కానీ చెక్క కానీ ఆ తురుముని మొలకలకు కలుపుకోండి. ఈ మొలకలు కొబ్బరి కలుపుకొని వేరుశెనగ పప్పులు ఇట్లా పెట్టుకుని 10-15 ఖర్జూర పళ్ళు పెట్టుకోండి, పండు ఖర్జూరం. వీటిని నంచుకుంటూ ఈ మొలకలు, వేరుశెనగ పప్పులు, కొబ్బరి, ఖర్జూరాలు తినేస్తే మీకు చాలా అన్ని పోషక విలువలు వెళ్ళిపోతాయి అన్నమాట ఇందులో. ఇంకా ఏ విధంగా సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం అస్సలు రాదు. అంటే రోజు మొత్తానికి ఇంత పోషక పదార్థాలు ఇక లంచ్లోనే వెళ్ళవు, మీకు డిన్నర్లోనే వెళ్ళవు. అందుకని బ్రేక్ఫాస్ట్ అంటే రోజు మొత్తానికి పోషణ అందించే విధంగా డిజైన్ చేసుకోవాలి.
ఇలాంటివి మీరు ఇష్టంగా తినే మనసు మీకు రావాలి. అందుకని ఆ మనసులో ఇష్టం వస్తే ఇవి నోట్లోకి వెళతాయి. మనసులో ఇవి నాకు బాగోవని వచ్చింది అంటే ఇక వికారం వాంతులు వస్తాయి మీకు వాటిని చూస్తే. అందుకని ఇలాంటి బ్రేక్ఫాస్ట్ పెట్టుకుని మీరు కడుపు నిండా తిని ఇంకా కొంచెం ఏదైనా ఖాళీ ఉంటే మామిడి పండు, సపోటా పండు, అరటి పండు, ఏదైనా ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు, జామ పండు అట్లా ఒక పండు తినేసేయండి, పొట్ట ఫిల్ అయిపోతుంది. ఇక పాలు తాగక్కర్లా. పాల ఖర్చు పావు లీటర్ పాలంటే 15 రూపాయలు. ఆ ఖర్చుకి ఎన్ని వస్తాయి చూడండి ఇక్కడ, దానికంటే డబుల్ ఎనర్జీ వస్తున్నది. అందుకని పాల ఖర్చు తగ్గించి, గుడ్డు ఖర్చు తగ్గించి ఇలాంటి ఆహారం తింటే దానికంటే రెట్టింపు పోషక విలువలు వస్తున్నాయి. కాబట్టి గర్భిణీలకి ఇలాంటివి పెట్టి కాల్షియం మాత్రలు, ఇక ఐరన్ ఇట్లాంటివి ఏమీ అవసరం లేనట్టుగా వచ్చేస్తుంది అనమాట. ఇక ఫోలిక్ యాసిడ్ కానీ, విటమిన్ ఈ కానీ ఏమీ ముట్టుకోవక్కర్లా. ఇందులో సకలము లభిస్తాయి అన్నమాట. ఇలా మీరు గర్భవతులు తింటారని, మీ ఇంట్లో మీ పిల్లలు ఎప్పుడన్నా ఈ స్థితి వచ్చినప్పుడు మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మీకు కాస్త మానసికంగా ఇలాంటి అవగాహన కలిగితే బాగుంటుందని తల్లులకు తెలియచేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.